It's like a homecoming for me. I have been here, I feel I have been here yesterday only, and I'm coming here again today. So it's a matter of pride and privilege for me to come here again. Why IAS? Civil Service Examination ఎందుకంటే మన దేశంలో ఇదే బెస్ట్ సర్వీస్ అని నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ 30 years అది అయిపోతుంది. దయచేసి నమ్మండి, ఇట్ ఈస్ ద బెస్ట్ సర్వీస్ అవైలబుల్ ఫర్ ఎనీ మేల్ ఎనీ ఫీమేల్ ఇన్ ఇండియా. నేను మెడికల్ కాలేజ్ నుండి MBS చేసిన తర్వాత MD జనరల్ మెడిసిన్ చేస్తూ ఉండగా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. నా అమ్మ నాకు చెప్పారండి, నీకు మంచి పోస్ట్ వస్తుంది మంచి హాస్పిటల్లో, జీవితం అంతా నువ్వు చాలా మందికి హెల్ప్ చేసుకోవచ్చు డాక్టర్గా, అనవసరంగా సివిల్ సర్వీసెస్ రాస్తావు, వద్దు. నా అమ్మ మాట నేను వినలేదు. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పినా కూడా నేను పట్టించుకోలేదు. తర్వాత అమ్మగారితో అడిగాను. అమ్మ అప్పుడు చెప్పానండి, నువ్వు కరెక్ట్ పని చేశావు. ఒక డాక్టర్ 10 మందికి 100 మందికి హెల్ప్ చేస్తారు, కానీ ఒక సివిల్ సర్వెంట్ అనుకుంటే 1,00,000 మందికి హెల్ప్ చేస్తాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, వై IAS విత్ డిగ్రీ కోర్స్ అయిపోయినాక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలంటే ఒకటి ఖాళీగా కూర్చొని సివిల్ సర్వీసెస్ కోసం మాత్రం చదవాలి. రేపు జాబ్ కోసం వెళ్తే ఆ ఇంటర్వ్యూ బోర్డులో అడుగుతారు, మీరు పాస్ అయ్యారండి 2026, ఇప్పుడు 2029, ఈ 3 సంవత్సరాలు మీకు CV చూస్తే ఏమీ లేదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఏం చేశారండి 3 years? అది నీకు నెగిటివ్గా వస్తుంది. ఎందుకంటే 3 years మీరు ఏమీ చేయలేదు. సార్ మేము చదివాము, సివిల్ సర్వీసెస్ రాసాము, మాకు రాలేదు, అందుకే 3 years తర్వాత ఉద్యోగం కోసం వెతుకుతున్నా అని చెప్తే అది నీకు నెగిటివ్గా ఒప్పుతుంది. కానీ డిగ్రీ చదువుతూ ఉండగా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కూడా ఒకేసారి చేస్తే డిగ్రీ అయిపోయిన వెంటనే మనం సివిల్ సర్వీసెస్ రాసుకోవచ్చు. అప్పుడు ఖాళీగా ఇంట్లో కూర్చోడానికి అవసరం ఉండదు. నెంబర్ 2, చిన్న వయసులో తక్కువ వయసులో డిగ్రీ పాస్ అయిన వెంటనే సివిల్ సర్వీసెస్కి చేరగలిగితే మీకు ఆ సివిల్ సర్వీసెస్ ఉద్యోగం వస్తే IAS ఉంటే చీఫ్ సెక్రటరీ, IPS అయితే DGP, IRS అయితే సీనియర్ మోస్ట్ పోస్ట్ CBDT అంటారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ అనుకోండి. అలా సీనియర్ మోస్ట్ పోస్ట్ దక్కే అవకాశం ఉంటుంది చిన్న వయసులో మనకు ఈ పోస్ట్ వస్తే. అందుకే డిగ్రీ విత్ IAS ఈ ప్రోగ్రామ్ చాలా చక్కటి ప్రోగ్రామ్. తక్షశిల అకాడమీతో నా రిలేషన్ చాలా పాతది. నేను హైదరాబాద్ వెళ్ళి తక్షశిల అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న క్యాండిడేట్స్కి కౌన్సిలింగ్ చేశాను, ఇంటర్వ్యూ తీసుకున్నాను. విజయవాడలో తక్షశిల అకాడమీ ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్లో పాల్గొన్నాను. తక్షశిల అకాడమీ నుండి IAS అకాడమీ నుండి చాలా మందికి మంచి ర్యాంక్స్ వచ్చాయి. నేను చూశాను, విన్నాను, వాళ్ళు వచ్చి కలిసారు కూడా నాతో. సో మీకు మంచి ట్రైనింగ్ వస్తుంది తక్షశిల IAS అకాడమీ నుండి. మీకు డ్రీమ్ ఉండాలి, ఐ హ్యావ్ టు బి ఎ సివిల్ సర్వెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డ్రీమ్ ఉంటేనే యూ విల్ జాయిన్ దిస్ కోర్స్ డిగ్రీ విత్ IAS. డ్రీమ్ ఉంది. ఇప్పుడు IAS అకాడమీ నుండి మంచి ట్రైనింగ్ కూడా ఇస్తారండి. ఇంకా ఏమైనా అవసరం ఉందా టు బి అన్ IAS? దేర్ ఇస్ వన్ మోర్ థింగ్. అది ఉంటేనే మీకు సక్సెస్ వస్తుంది. అది వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఒక మాట, 1% ఇన్స్పిరేషన్, 99% పర్స్పిరేషన్. చిన్నప్పుడు నేను ఒక చాణక్య రాసిన ఒక శ్లోకం చదివాను. ఆ చాణక్య చెప్తున్నారండి,
ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి నా మనర్థవి నా హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. అంటే ఒక సింహము నిద్రపోతూ ఉంటే అది ఒక జింక సింహం దగ్గరికి వెళ్ళి మొహం లోపలికి వెళ్ళదు కదా. ఒక జింక కావాలి, నాకు భోజనం కావాలంటే ఆ సింహము పరిగెత్తి కష్టపడి కృషి చేసి ఆ జింకని పట్టుకోవాలి, అప్పుడు భోజనం వస్తుంది. అలాగే నేను తక్షశిల ఐఏఎస్ అకాడమీలో చదువుతున్నాను, డిగ్రీ చదువుతున్నాను, నాకు ఆటోమేటిక్గా ఐఏఎస్ పోస్ట్ వస్తుంది రాదు. ఈ ట్రైనింగ్తో పాటు కృషి చేయాలి, పగలు రాత్రి కష్టపడాలి. ఆ కృషి ఉంటే, ఆ తపన ఉంటే అప్పుడే ఈ ఉద్యోగం వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. పగలు రాత్రి ఎప్పుడు చూసినా బ్రౌజింగ్ చేస్తాం, మొబైల్ ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తాం, కానీ ఐఏఎస్ ఎగ్జామ్ రాసుకుంటాం, ఐఏఎస్ పోస్ట్ కూడా నాకు వస్తుంది. అలా డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేస్తూ ఒకే ఒక లక్ష్యం, సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో సక్సెస్. ఆ లక్ష్యం పెట్టుకుంటేనే సక్సెస్ వస్తుంది అని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీకు సక్సెస్ కూడా వస్తుంది. కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక డిసడ్వాంటేజ్ ఉంది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే. ఒక ప్రాబ్లం కూడా ఉంది, సీట్స్ తక్కువే. అందరూ టాలెంటెడ్, ఇంటెలిజెంట్, అంబిషన్ కూడా ఉంది, డ్రీమ్ ఉంది, అండ్ పగలు రాత్రి కష్టపడుతున్నారు. వీళ్ళు అందరూ రాస్తారు సివిల్ సర్వీసెస్, అందరికీ ఎలా వస్తాయి? పోస్ట్ చాలా తక్కువ. అందరికీ ఎంత కష్టపడినా అందరికీ రావు. అయితే అంత కష్టపడి చదివాము, తక్షశిల ఐఏఎస్ అకాడమీ నుండి ట్రైనింగ్ తీసుకున్నాను, కానీ నాకు పోస్ట్ రాలేదు. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, సివిల్ సర్వీసెస్ ప్లాన్ ఏ, ప్లాన్ బి కూడా ఒకటి పెట్టాలి. ఇక్కడ సక్సెస్ రావచ్చు అదృష్టం ఉంటే, అదృష్టం లేకపోతే రాకపోవచ్చు. ఎంత కష్టపడినా, ఎంత టాలెంట్ ఉన్నా, అప్పుడు ప్లాన్ బి. కొన్ని యూపీఎస్సీలో ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ నాలెడ్జ్ ఒకవేళ సివిల్ సర్వీసెస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో సక్సెస్ రాకపోయినా ఈ ట్రైనింగ్ వల్ల మీకు మంచి ఉద్యోగం దొరుకుతుందని నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. కాబట్టి ఈ ట్రైనింగ్ సరిగ్గా తీసుకోవాలి, మంచి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందని మీరు నమ్మొచ్చు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు మీ భవిష్యత్తులో కాబోయే సివిల్ సర్వెంట్ ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు, రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. నేను కోరుకుంటున్నాను, ఫ్యూచర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ వైజాగ్ అండ్ ఫ్యూచర్ పోలీస్ కమిషనర్ ఆఫ్ వైజాగ్ ఇక్కడ కూర్చున్నారని నేను అనుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు డాక్టర్ లంకాపల్లి బుల్లయ్య కాలేజ్లో తక్షశిల ఐఏఎస్ అకాడమీ డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారండి. డిగ్రీ చదువుతూ ఉండగా ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటే టైం వేస్ట్ కాకుండా డిగ్రీ స్టూడెంట్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే, గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన వెంటనే సివిల్ సర్వీసెస్ రాస్తే నెంబర్ 1 యంగ్ ఏజ్లో సివిల్ సర్వీసెస్ ఆ పోస్ట్ దొరుకుతుంది. అప్పుడు చీఫ్ సెక్రటరీ, డీజీపీ అటువంటి సీనియర్ పోస్ట్ పొందడానికి సీనియారిటీ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది. అప్పుడు అది కాకుండా భవిష్యత్తులో
ఖాళీగా కూర్చొని సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపరేషన్ చేసి టైం వేస్ట్ చేయడానికి అవసరం ఉండదు. అందుకే ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం వల్ల రాబోయే రోజుల్లో చాలామంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ విజయవంతంగా పాస్ అవుతారని, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్గా సెలెక్ట్ అవుతారని నేను ఆశిస్తున్నా. ఈ సందర్భంగా స్టూడెంట్స్ అందరికీ చాలా కష్టపడి చదవమని చెప్పడం జరిగింది. అండ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో సక్సెస్ రాకపోయినా ప్లాన్ బి, ప్లాన్ సి కూడా అందరూ పెట్టాలి. ఈ నాలెడ్జ్తో, ఈ ట్రైనింగ్ వల్ల ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్, యూపీఎస్సీ నిర్వహిస్తున్న వేరే ఎగ్జామ్లో కూడా ఈజీగా సక్సెస్ వస్తుంది. బ్యాంకింగ్ ఎగ్జామ్లో కూడా సక్సెస్ వస్తుందని అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ట్రైనింగ్ వల్ల మంచి కెరియర్ మనం సాధించవచ్చు. సో ఆల్ డిగ్రీ స్టూడెంట్స్ ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటే మంచి కెరియర్ సాధ్యమవుతుంది అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. డిఎస్ఎన్ దుర్గాప్రసాద్ అండి, తక్షశిల ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్. కొలాబరేటివ్గా డిగ్రీ విత్ ఐఏఎస్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. సో బేసిక్గా డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ అనే ప్రోగ్రాంలో లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రిపేర్ అయ్యి టైం వేస్ట్ చేసుకునే బదులు గ్రాడ్యుయేషన్తోనే ఈ ప్రిపరేషన్ కంప్లీట్ చేయడం వల్ల సివిల్ సర్వీసెసే కాదు, లాట్ ఆఫ్ 100+ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది. అలాగే ఆల్టర్నేటివ్ కెరియర్ ఆప్షన్స్ కూడా ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రోగ్రామ్తో చాలా అందుబాటులో ఉన్నాయి. ఉన్న ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని వాళ్ళ కెరియర్స్కి ఒక మంచి సివిల్ సర్వీసెస్ ఆర్ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ని యాడ్ ఆన్ చేసుకోవాలని, అలాగే వేరే స్కిల్స్ ఏవైతే ఈ కోర్సులో అందిస్తున్నారో వాటన్నిటిని నేర్చుకొని వాళ్ళ కెరియర్ని డెవలప్ చేసుకోవాలని ఈరోజు అలాగే తక్షశిల ఐఏఎస్ అకాడమీ